వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్ గైస్. ఎస్, అరే బెడ్ ఎరిగింది, నో ప్రాబ్లం గైస్. మనం క్రియేటివ్లో ఉన్నాం గైస్. మా ఫేవరెట్ బ్లూ కలర్ బెడ్ని పెట్టబోతున్నాం. లైట్ ఆ డార్క్? లైట్ మనం ఇష్టం. ఇప్పుడు రాత్రి అవుతుంది గైస్. ఈ ఇల్లు నేను ఎప్పుడు చేసినా ఈరోజు నా మొత్తం వరల్డ్ చూపించబోతున్నా గైస్. అరే ఈ బెడ్ ఎందుకు అవుతుంది, అదిగోండి గైస్ నా టీవీ. ఇప్పుడు నిద్రలో ఉన్నాం మనం. ఈ షెల్ఫ్స్ అని నాకు వస్తాం. నిద్రలో ఉండేటప్పుడు బుక్స్ పక్కన పెట్టుకుంటే చదువు మంచిగా వస్తాయంట గైస్. నాకు ఒక విచ్ చెప్పింది. విచ్ చూడండి గైస్, ఇది మా టీవీ. నాకు ఈ టీవీది రిమోట్ దొరకలే అని చూడండి గైస్, నా బిగ్ బ్రెయిన్ 10,000 ఐక్యూ పెట్టి కీబోర్డ్ మౌస్ని పెట్టేసాను, అది వాయిస్ లేకుండా. చూడండి గైస్, ఇప్పుడు మనం పైన వెళ్ళబోతున్నాం. మనం ఇంటి పైన ఏం పెట్టలే కానీ మిమ్మల్ని ఉట్టిగా చూపిస్తాం కాదు. పైన టాప్లో వెళ్ళే ముందు ఫస్ట్ కింద వెళ్దాం. నాకు ఇచ్చాను అన్నీ చూపిస్తా ఇస్తాను. నా డైనింగ్ టేబుల్ చాలా హైట్ ఉంది గైస్. కొంచెం హైట్ ఉంటే అయిపోయింది బరాబర్. ఇలా కూర్చొని నేను తింటా కానీ నేను ఎప్పుడు బయట తింటా కాబట్టి. ఏ వర్షం పడుతుంది. చూడండి, ఇది నా ఫ్రిడ్జ్. దీంట్లో ఆ వస్తువులన్నీ నాకు తినడానికి. ఈ అవన్నీ నాది. ఒక బ్రెడ్ ఆ టోస్ట్ చేయడానికి, ఒక గిన్నెలు కడగడానికి వాటర్గా పెట్టిస్తాను. ఇక నాకు గ్యాస్ స్టవ్. కిచెన్ అయితే వస్తుంది. ఇక్కడ నేను చాలా వస్తుంది అది కానీ కిచెన్లో ఉన్నవి ప్లేట్లు అవన్నీ పెట్టలే, నాకు ఎక్కువ తెలియదు. చలో, అదే హనీబీ లోపల కూడా వచ్చేసింది. ఏం ప్రాబ్లం లేదు. ఇక నా స్టవ్ టేబుల్ ఓకేనా. నా మైండ్కి ఇవన్నీ ఎక్కకపోతే చూడండి ఎంత మంచిగా మైన్క్రాఫ్ట్ ఫోటో కూడా పెట్టుకున్నా గైస్. చూడండి చాలా మంచిగా పెట్టుకున్నాను గైస్. చలో ఇదిగోండి, ఇది నా ఏమైనా వస్తువుల్ని క్రాఫ్ట్ చేయడానికి. ఇది నా స్టోరేజ్ రూమ్. ఈడ చెస్ట్ లోపల. ఇది నా కొత్త హౌస్ గైస్. అందుకు ఇవ్వండి ఫ్యాన్ చూపించడం మంచిది. ఫ్యాన్ ఇది నాది, మూడు ఫ్యాన్లు. బయట వెళ్ళి చూద్దు. వర్షం పడుతుందిగా. వర్షం ఉండేటప్పుడు మంచిగా అనిపించదు గైస్. అందుకు క్లియర్. వర్షం వెళ్ళిపో, నిజంగా వెళ్ళిపో గైస్. నేను చెప్తే వెళ్ళి. ఇప్పుడు ఇది నా కార్ గైస్. చూడండి, ఇది నా కార్. ఈ BMW కాదు కానీ మర్సడీస్. అరే కార్ని దిగిపోదాం. ఇది చాలా ఫాస్ట్ గైస్, అందుకే భయపడుతున్నా. ఎవరికి తెలుసు ఎక్కడ వెళ్ళి కుదిస్తారో. చాలా ఫాస్ట్. ఇక నాకు ఎప్పుడెప్పుడో డ్యాన్స్ చేయాలని అనిపిస్తాయి అప్పుడప్పుడు. అందుకు నేనేం చేస్తా, సిద్ధ వెళ్ళి డ్యాన్స్ చేస్తా. కొంచెం సౌండ్ ఇది నా ఈవెంట్ అని అనుకుంటున్నారు కదా గైస్. ఇది నేను డ్యాన్స్ చేసి సౌండ్ ఇంకా పెంచేది గైస్. దీనిది వైర్ నాకు తెలియదు. ఇది నా వైర్తో కనెక్ట్ చేయాలి అంతే.
తర్వాత గీడ్ నుంచి మౌంటైన్స్ దాకా సౌండ్ వస్తుంది. కానీ అంతగా దిగాను. ఇప్పుడు మా బ్యాక్ సైడ్ వస్తే ఇది ఒకటి లేక్ అనుకోకండి. ఇది చాలా పెద్ద కేవ్. కానీ నేను పక్కన కేవ్ ఉంటాయి అంటే గలీజ్గా అనిపిస్తుంది. అందుకు దీంట్లో మొత్తం వాటర్ నింపించిన అయిపోయింది. సింపుల్. మైన్క్రాఫ్ట్ ఇట్లా ఎందుకు ఉంది, డర్ట్ అవన్నీ ఇట్లా ఎందుకు ఉన్నాయి అని అనుకుంటున్నారు కదా గైస్. ప్లీజ్ అవన్నీ నేను ఒక మోడ్ పెట్టిన. ఈ మోడ్ మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి గైస్. నాకైతే మస్తు అనిపించింది. మైన్క్రాఫ్ట్ అయితే భలే అనిపిస్తుంది. ఏమంటే బీజ్ మొత్తం కొంచెం బీజ్ నడిస్తే చాలా మంచిగా అనిపిస్తాయి. ఇట్లా పెట్టిన సూపర్గా మొత్తం పెట్టిన సూపర్గా. ఇదిగోండి గైస్, ఇది నా స్విమ్మింగ్ పూల్. మీకు అనిపిస్తుంది దీని లోపల జంప్ చేయాలంటే అదే క్రిపర్. అందుకే నేను షార్ట్ పెట్టుకుని ఉంటా గైస్, ఇలాంటి మనిషిని చంపడానికి. ఇక్కడ నుంచి జంప్ చేయాలంటే ఎట్లా అనుకుంటున్నారు కదా గైస్. నాకు కొంచెం భయం తక్కువ, అందుకు నేను సిద్ధా నా ఇంటి పైనుంచి జంప్ చేయడానికి పెట్టేసాను. సూపర్. ఇక్కడ స్విమ్మింగ్ కాకపోతే ఇట్లా దింపుకుంటే బయట రావడానికి కష్టం. ఎందుకంటే వాడికి ఇట్లా రాదుగా, స్విమ్మింగ్ రాదు మైన్క్రాఫ్ట్లో అని చెప్పచ్చు. అందుకే నేను ఎట్లా అలా గీడొచ్చి ఇట్లా పైన వచ్చి చాలు. మీరు ఇదేంటి అనుకుంటున్నారు కదా గైస్, ఇదేంటి అనుకుంటున్నారా, ఇది నా ఫార్. ఈడ మొత్తం నేను చెట్లని పెడతా. ఇంట్లో ఎంట్రీ చూడండి, చాలా మస్తుంది, చాలా మస్తుంది గైస్. నీళ్ళు వేయడం కూడా తెలియదు గైస్, అట్లా ఉంది. అది చాలా మస్తు సూపర్ ఉంది. క్రికెట్లో బయట వచ్చేది సూపర్ ఉంది. క్యారెట్ అవన్నీ సూపర్. నాకు కోకోనట్ ట్రీ గైస్, అది కోకోనట్ ట్రీ. ఈ పైన ఈ లైన్స్ ఈ గలీజ్గా ఏమిటని అనుకుంటున్నారు కదా గైస్. ఒకవేళ ఫస్ట్ టైం ఏమైనా నా వరల్డ్లో వస్తే వాళ్ళకి ఒక రైడ్ ఇస్తాను నేను, వాళ్ళకి నా వరల్డ్ ఏమేమి ఉన్నాయని. చూడండి గైస్, చూడండి గైస్. నాకు ఇవన్నీ చేసి ఎన్ని డేస్ అవుతుంది తెలుసా గైస్? 27 days అవుతుందంట. ఆ డీజే క్లబ్ అవన్నీ చూపించేసిన గైస్. నా సైడ్ నుంచి అన్నీ ఓకే. అది ఉంది గైస్, నా తమ్ముడు అవన్నీ చేస్తాడు. నా వరల్డ్లో ఒక్కొక్కసారి మా తమ్ముడిని కూడా పిలిచిన. నా వరల్డ్లో ఒక్కసారి స్టార్టింగ్లో వచ్చిండు, అరే మా తమ్ముడికి ఆ వాటర్లో ఇప్పుడు ఉంది. మా తమ్ముడు చాలా రిస్క్ చేస్తాడు గైస్. దాన్ని కింద పెట్టేసింది. ₹1,00,000 కారు అది. అయ్యా మర్సైజ్ బ్రాండ్ కానీ మేము మర్సైజ్ ఎక్కడ నడుపుతాం. అందుకే వాడి దగ్గర రెండు కారు ఉంది గైస్. అక్కడ వాడు ఎక్కడో పడేసిండు కారు, ఈడ పెట్టేసిండు. మా తమ్ముడిది ట్రీ హౌస్ గైస్, ట్రీ హౌస్. చలో లోపల వెళ్ళే ఏంటి, మా తమ్ముడికి లోపల ఎవరిని రానియరు. నా వస్తువు దొంగతనం తీస్తాను. అందుకే కింద నుంచి రోడ్ పెట్టేసింది. ఇట్లా అని ఆవాలి వస్తుంది. అయ్యా పర్మిషన్ తీసుకోవాలంట కదా. ఇంకా ముందు నుంచి ఆయన చూస్తేమో ఈ ట్రీకి ఏమైనా సేఫ్టీ ఇచ్చాడేమో అని ముందు నుంచి ఎంట్రీ పెట్టలే, వెంకల నుంచి ఎంట్రీ పెట్టారు. ఇక ల్యాడర్స్ పెట్టలే, ట్రీ అని ఇది పెట్టారు. సోఫా ఉంది, ఇంకా వాడికి ఫేవరెట్ డైమండ్ ఆర్మర్ ఉంది. చలో వాడికి ఈ ఇల్లు నేనే చేసి ఇచ్చా. ఈ లీవ్స్ ఇవన్నీ నేనే చేసినా, కానీ వాడు ఓన్లీ నాకు చెప్పిండు ఎట్లా చేయాలని వాడి ఇల్లు. చలో
ఇగో ఇంకా పైన ఎక్కడికి వెళ్తుంది ఇదని అనుకుంటున్నారు కదా గైస్, చూపిస్తారు అది ఈ ఈ విండో అక్కడ ఒక్కొక్క సైడ్ అట్టు చూస్తారు. ఇగో వాడే డైనింగ్ టేబుల్ వాడు కొంచెం హైట్ చిన్న అని నా అంత హైట్ ఉంటే బాగుండే అనుకుంటాడు. అందుకే వాడికి చూడండి ఎంత మంచిగా, వాడికి అన్ని వుడ్దే కావాలంట. ఇవన్నీ లైట్లు, వాడు నా వడ్ని ఈజీగా చూడగలడు. అయ్యా నా ట్రీస్, నా పొలం అవన్నీ డిస్పాన్ అయిపోయినాయి. ఏమైంది చూడాలి. ఫస్ట్ ఇవ నేను క్రియేటివ్ కదా ఎట్టయినా వెళ్ళొచ్చు, కానీ మా తమ్ముడు హీరో కొట్టినా ఇంకో తప్పని నన్ను కొట్టేస్తాడు. ఆ కోపం వస్తే ఏమైనా చేస్తాడు. ఇప్పుడు ఫాస్ట్ రేంజ్ ఎక్కువ ఉండే గైస్. ఇవన్నీ నా నెదర్ పోర్టల్, ఇవన్నీ నా హార్ట్స్. వాటికి డైమండ్ ఇచ్చిన, డైమండ్ ఇక చికెన్ అవన్నీ నడుస్తుంటాయి. కానీ నాకు గోల్డ్ అవన్నీ ఏదో ఒక వస్తువు అవసరం ఉంటాయి. మీకు ఒకసారి రోలర్ కోస్టర్ రైడ్ ఇస్తా ఇచ్చాను. ఒకసారి రోలర్ కోస్టర్ రైడ్ ఇస్తా. అదే ఫాస్ట్ నీ అప్డేట్లో చాలా వస్తువులు వచ్చాయి గైస్. చలో మైండ్ కార్డ్ చిన్నం గీడ అరే గైస్ ఒకటొకటే వెళ్ళిపోతుంది. మనం కళ్ళు ముందు ఇప్పుడు రైడింగ్ కాదు. చలో అందుకే నా ఇల్లు ఇల్లు వేసిన మస్తు అది మస్తుంది. సముద్రం ఓషన్ చాలా ఉంది. ఇక మధ్యలో పవర్ పెట్టుతూ ఉంటారు. అందుకే కూడా బ్రిడ్జ్ చేసిన మస్తు మొత్తం ఇల్లు వేరు కూడా అనిపిస్తుంది. నా సిగ్గు బేస్గా ఉంది గైస్. మీకు పొద్దున చూపిస్తా. బేస్గా ఒక షాప్ చేయబోతుంది. షాప్ అయితే అప్పుడప్పుడు నాకు ఒక వస్తువు కావాల్సి వస్తే అందుకు ఎలా ఎవరు మైండ్ పెట్టింది గైస్. ఎందుకంటే ఏదైనా మాప్స్ అవన్నీ వచ్చేస్తే ఎక్కేసి వెళ్ళిపోతాయి రౌండ్ తిరగడానికి. ఇంకా వాళ్ళకి నా ఇల్లు ఏడుకల్లి ఎండ్ అవుతుంది, ఏడుకల్లి స్టార్ట్ అవుతుందో అన్నీ తెలిసిపోతాయి. పొద్దున్న స్నానం కూడా చేయాలి. ఈరోజు పొద్దున లేచి స్నానం చేస్తా. నేను గేట్ పెట్టి పిజ్జా నేను అందరి నాకు ఆడే నేను డోర్లు అవన్నీ పెట్టాను. నేను డోర్లు పెట్టాను. నేను ప్రోని మాప్స్ ఇవి మా టీవీ చూడండి. ఎన్ని యాప్స్ డౌన్లోడ్ చేసి వచ్చినాను. చాలా యాప్స్ ఉన్నాయి చాలా. ఇది ఉన్నాయి మైన్క్రాఫ్ట్, చాలా గేమ్స్ ఉన్నాయి. GTA 6 ఉంటాయి. 16 గంటలు నచ్చేది. ఇట్లా పడుకున్నాను. పొద్దున అయిపోయింది. స్నానం చేద్దాం గైస్. టాప్ నుంచి మిమ్మల్ని దుంతాను అలా దుంకుతాం.
భయం ముందు గెలుపుంది గైస్. చలో చలో, అక్కడ ఒక కేవ్ ఉంది, అయితే ఆ దూరం ఉంది, దాంట్లో నీళ్ళు నింపాలి గైస్. చలో, భయం వేసింది భయం వేసింది. మస్తు 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 ఇంకా మస్తు లైఫ్. ఇల్లు చాలా పంపిస్తే కాంటాక్ట్ చేయండి. చూడండి మొత్తం ఇక్కడ కూర్చొని మస్తు ఇక్కడ టేబుల్ పెట్టిస్తా, మస్తు అయిపోతుంది రైస్. తర్వాత నా సీక్రెట్ బేస్ చూపిస్తాను, అది రైస్ మీకు చూపిస్తా. చలో, మా తమ్ముడు కారు, వాడికి ఇంకో కారు నేనే పంపించాను. ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు గైస్. కోపం వస్తే అన్ని వస్తువులు పడేస్తాడు, ఇంట్లో బ్లాగ్స్ కూడా పడేస్తాడు. నా సీక్రెట్ బేస్ గీడ ఏడా ఉందని అనుకుంటున్నాడు కదా గైస్. ఇక చూడండి, ఈ బ్లాక్ డర్ట్ జిక్కల ఇట్లా ఉంది. దీన్ని ఫస్ట్ బ్లాక్ తీసుకున్నాం. ఫస్ట్ లీవ్స్. ఇదే నా సీక్రెట్ బేస్ గైస్. ఎవరు కంప్లీట్ కూడా కాపర్ ఉంది. లాడర్కి ఎందుకు వచ్చా స్లైమ్ పెట్టిస్తా, మర్చిపోతూ ఉంటాను చెప్తాప్పుడు. 28 days అయిపోయింది. దీంట్లో నాకు ఫైట్ చేయడానికి అన్ని వస్తువులు ఉన్నాయి గైస్. మీకు ఎప్పుడైనా ఫైట్ జరిగితే చెప్పండి, గెదర్ కొట్టే గీడు బాగుంది. ఇంకా మీకు ఇంకో పోర్టల్ కనిపించింది కదా గైస్, షార్ట్ది. ఆ పోర్టల్తో కనెక్టెడ్ ఉంది. దీంట్లో నాకు కావాల్సిన ఫైట్కి దీనికి ఏదో అంటారు, ఏమంటారు, టోటమ్ ఆఫ్ అంటే తర్వాత ఫైట్కి కావాల్సిన సాడ్, పికాక్స్, 5 బ్లాక్స్ దొరకటానికి అవసరం గైస్. ఇంకా యారోస్ కూడా చాలా కావాలి అందుకు. ఇంకా షీల్డ్ కూడా. దీంట్లో ఫుడ్ కాదు, పోషన్స్ ఉన్నాయి. దీంట్లో నాకు ఇంపార్టెంట్ అయిన పోషన్స్, దీంట్లో ఫుడ్ ఉన్నాయి. ఇప్పుడు మీకైతే నాకు సీక్రెట్ పేజ్ తెలిసిపోయింది. పక్కన మీరు మిస్టేక్గా నా మైండ్లో చెప్తే అన్నీ వస్తుంది చూసుకుంటారు. మీకు కావాలంటే నా వరల్డ్ కూడా జాయిన్ అవ్వచ్చు. వర్షం పడుతుంది, వర్షం కూడా ఎందుకంటే వీడియో కూడా నడుస్తుంది. మనం షాప్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. దానికి ఒక ప్లేస్ వెతుకుదాం. చలో, స్కెలిటన్ చంపేస్తున్నా. అరే ఫటాఫట్ వెళ్ళాలి, మెల్ల వెళ్తున్నా. వీడియో చాలా లాంగ్ అయిపోతుంది, 1 hour అయిపోతుంది. షాప్ ఏడా చూద్దాం గైస్, కొంచెం టాప్ నుంచి చూద్దాం. ఈ ఏరియా కొంచెం మంచిగా ఉంది గైస్, గీడ చూద్దాం షాప్. చలో 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 చలో, ఏ కలర్తో చాలు గైస్, అందే ఆలోచిస్తున్నా. రెడ్ అయితే మనకి ఇష్టం లేదు. నా ఇల్లు కలర్తో మ్యాచింగ్ అయ్యేటట్టు కాదు, వైట్ థీమ్. కింద మట్టిని బ్లాక్ కలర్ చేసేసి పైన వైట్ చేయాలి.
కొంచెం బ్లాక్స్ కొట్టాలి గైస్. ఫస్ట్ అవుట్లైన్ చూసుకోవాలి. బ్లాక్ అంటే ఏ బ్లాక్స్ వేయాలి? ఇది కొంచెం డార్క్ ఉంది గైస్. ఇక పెడదాం అవుట్లైన్. ఇంత పెద్ద షాప్ చేస్తా అంటే చూసి ఉండదు, అంత పెద్ద చేస్తాం. ఇంత పెద్ద షాప్ చేస్తే ఇది దాంట్లో అన్ని వస్తువులు ఉంటాయి గైస్. ఫుడ్ నుంచి ఆర్మర్ నుంచి పైసలు పెడితే అన్నీ వస్తాయి. పైసలు అంటే ఒకేలా మీరు గోల్డ్ ఇవ్వాలి. గోల్డ్ ఇస్తే గోల్డ్, డైమండ్, సిల్వర్, ప్లే బటన్. గైస్ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తలే గైస్. ఎందుకు సబ్స్క్రైబ్ అయినా చేయండి గైస్, లైక్ కూడా చేస్తలే. ప్లీజ్ గైస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. షాపు ఫాస్ట్ 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 ఫాస్ట్. ఇవి నేను ఇంత ఫాస్ట్ ఎందుకు చేస్తున్నా అంటే వీడియో అంతా లాంగ్ అవ్వకూడదు, కొంచెం షార్ట్ అవ్వాలని. షాప్ది కొంచెం పని మిగిలొచ్చు కూడా గైస్. చలో ఇంత పెద్ద షాప్ చాలా గైస్. ఒకవేళ చాలా పెద్ద చేసినాకో అయిపోతాయి, కానీ కొంచెం ఎక్కువనే డార్క్ బ్లాక్స్ తీసుకున్నా గైస్ నేనైతే. మస్తు మస్తు మస్తు. నేనైతే ఇవన్నీ చేసి చూపిద్దామని అనుకున్నా గైస్, కానీ నేను ఎక్కువసేపు మైన్క్రాఫ్ట్ని ఆడాను. ఇంకా మిమ్మల్ని మధ్య మధ్యలో చూపించడం నాకు ఇష్టం లేదు. అందుకు ఇలా మధ్య మధ్యలో చూపించాలంటే నాకు ఇట్లానో అనిపిస్తాయి. అందుకే ఈరోజు మీకు ఫుల్ వీడియో చూపిస్తున్నా. అది ఇంత డార్క్ ఉంది గైస్, నాకు అయితే ఏం కనిపిస్తలేదు. నాకైతే డార్క్ ఇస్తుంది గైస్. అది ఇంత డార్క్ వేస్తుంది ఏంటి గైస్ మీరు? ఫస్ట్ అదే నా తల ఇగో ప్లేన్ ఏరియా వచ్చిందిగా. ఫటాఫట్ ఫటాఫట్ ఫటాఫట్. అంత ఫటాఫట్ చేయకూడదు గైస్, ఎందుకంటే ఇది చాలా డార్క్. ఇది మధ్య మధ్యలో పోయినాకో కనిపించదు కూడా అనుకోండి. నేను గిడ పెట్టేసిన అనుకో, చూడండి కనిపిస్తుందా ఎక్కడైనా గ్యాప్ మీకు? చూడండి గీడ గ్యాప్ ఉంది. అయితే కనిపిస్తలేదు, ఇంత డార్క్ వేసిన గైస్. నేను చాలా మంచి బిల్డర్ని. ఓకే, మీకు ఏమైనా ఇల్లు అవన్నీ చాలంటే అది చెప్పండి. గైస్ ఈ ఫ్లోర్ చేశాక మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఫైనలీ యొక్క బ్లాక్ చూడండి గైస్, మా ఫ్లోర్ అయితే డన్ అయిపోయింది గైస్. అరే చాలా పెద్ద షాప్ చేసిన గైస్. పోలీస్ వాళ్ళు కూడా ఇంత డార్క్ చేయరు గైస్, అంత డార్క్ నేను చేసిన. చలో మస్తు వుడెన్ థీమ్ ఇవ్వాలి. చలో ఫస్ట్ స్టేట్స్ పెడదాం గైస్. ఎందుకంటే
కింద ఈ బ్లాక్ కలర్ ఎందుకు పెట్టామంటే ఒక్కొక్క మనుషులు లోపల తెచ్చి చెత్త అంతా పడేసి వాటర్ కూడా పడేస్తాడు. చెత్త అంతా క్లీన్ చేయదు కానీ వాటర్ని ఇట్లా అని తీసుకుంటాయి. ఒకవేళ చాలా వాటర్ పడితే ఈ లాగదు కానీ చిన్న లైట్గా ఉన్నది ఇట్లా తీసుకుంటుంది లోపల. డోర్స్ కూడా పెట్టాలి చాలా పెద్ద పెద్దవి. బ్లాక్ కలర్ పెడదాం. ఇప్పుడు వుడ్ తీసుకుందాం. స్టేర్స్ ఈ కలర్ అయితే వుడ్ ఎందుకు వేరేది. కొంచెం వుడ్ కూడా తీసుకోవాలి. కార్నర్స్లో పెట్టాలి ఆ వుడ్. చలో స్టేర్స్ పెట్టేసినాం. నాకైతే ఏ వస్తువు గీడ ఉందో నాకు అర్థం లేదు గైస్. ఇంత డార్క్ చేసిన ఓసారి ల్యాగ్ అవుతుంది గైస్, ఎందుకంటే రికార్డింగ్ కూడా నడుస్తుంది. ఇక నేను చాలా ఫాస్ట్, అది కొంచెం ల్యాగ్ అవుతుంది. చలో ఈ బ్లాక్ ఎందుకు మూసా అంటే డోర్ సరిపోదు. చలో ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇది ఒక్క మనిషి ఈ గార్డ్స్కి గైస్, ఇది మనుషులకి. ఏదైనా గార్డ్స్ వస్తే పబ్లిక్కి ఇట్లా తోసుకొని లోపల పెట్టడం ఇష్టం లేదు. అందుకే ఇది గార్డ్స్కి చేసిన, ఏ మనుషులకు చేసిన. డోరే అయింది అంతే, ఇక చాలా పనులు ఉన్నాయి గైస్. షాప్ పెద్దగా ఉందంటే షాప్ పెద్ద అది ఫటాఫట్ చేస్తాం గైస్. ఇంత ఫాస్ట్ చేస్తాం. అరే షిట్, అదే లాగ్ అయిపోయింది. గైస్ ఇంకా చాలా వాల్ ఉన్నాయి. అన్ని వాల్ కంప్లీట్ అయ్యాక మీతో మళ్ళీ కలుస్తా గైస్. ఓకే, ఫైనలీ ఇది లాస్ట్ బ్లాక్. ఓకే గైస్, మొత్తం అయిపోయింది. అదే వర్షం గైస్ పడుతుంది. రోజుకి 2 సార్లు పడుతుంది, పొద్దున సాయంత్రం. అవి ఒకటి అది గాడు ఉంది కాబట్టి నేను చూడండి గైస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా వస్తే ఓ మై గాడ్ డార్క్. ఓకే, నాకు ఇదే చూసాను అనుకో, అదే గేడున్నది తిరుగుతూ ఉండిపోతుంది. మస్తు ఉంది ఫ్లోర్ అయితే. చలో మనం ఫస్ట్ బెడ్ని తీసేద్దాం. చాలా అదే రాదు నాకు రాదు అయితే ఏం పంపించదు. టార్చ్ పట్టుకొని తిరగాల నేను, అంత లేదు. ఇంకొక బ్లాక్ నెక్స్ట్ ఇదన్నీ పెట్టేసిన. ఇట్లా అని తిరిగి ఇట్లా అని ప్లీజ్ పెంచాలి.
షాప్ కొంచెం పెద్దగా ఉండాలి. షాప్ కొంచెం పెద్దగా ఉండాలని కంప్లీట్ కేక్ కట్ చేయాలి. మజా చేస్తుంది రైస్ మొత్తం అయిపోయాక అన్నీ అయిపోయినాక కేక్ కట్ చేద్దాం. ఇక మైన్క్రాఫ్ట్లో రియల్ లైఫ్లో అంత పైసలు లేవు. చల్లు గీడ పెట్టేద్దాం. ఎవరు తెలుసు గీడ పెడితే అరే గీడ పెడుతున్నా రైస్ బ్లాక్. ఓకే ఏమైనా ఫస్ట్ టైం వస్తే చాలా షాపులు ఉన్నాయి. ఇంకా చేయాలి గైస్ మసాజ్ చెప్తున్నా. చాలా షాపులు ఉన్నాయి. యాక్టింగ్ ఫస్ట్ ఈ షాప్లో వెళ్దాం మనం. ఇట్లా అని చూసి చెప్పొచ్చు. ఒక లోపల షాప్ నుంచి అయినా బయట రావాలంటే ఈ గేట్ తీసి బయట వచ్చేయచ్చు, లోపల వెళ్ళొచ్చు. కానీ ఇట్లానే పెట్టినాం అనుకో మనం గైస్ ఇక్కడ నుంచి అయినా రావచ్చు. వస్తువులు ఎక్కడికి చక్కని తీసుకెళ్ళచ్చు. చలో ఈడ ఒక వాల్ చేద్దాం గైస్. అది చలో దబా వెళ్ళి ఈ వాల్ ఎందుకు చేస్తా అంటే ఈడ షాప్ ఉన్నవాడు ఈ షాప్తో కోపంగా ఉంటే ఎలా తెలుసు వీడి చాకు తీసి కసుకొని కొట్టేస్తాడేమో అని భయం. చలో ఇప్పుడు ఏం వస్తువులు లేవు, ఏం చేయాలి? మా మైండ్కి ఏం దోచకపోతే ఐటమ్ ఫ్రేమ్ని తీసుకొని ఇలా పెడదాం. ఒకలా ఇదే షాప్ అని వాళ్ళకి అర్థం కాకపోతే ఈ ఐటమ్ ఫ్రేమ్స్ తోటి వాళ్ళు తెలుసుకుంటారు. ఈ వస్తుంది అని. ఒకవేళ ఆ షాప్ ఆడదైతే లేకపోతే దీంట్లో వెళ్ళి తీసిస్తారు. ఈ షాప్ అయితే ఉంది. సో మా ఫస్ట్ షాప్ అయితే కంప్లీట్ చేసి ఇలానే మొత్తం తీసుకెళ్ళి ఎండి జాలి మొత్తం చాలా ఉంది. వన్ టూ త్రీ ఫోర్ 1 2 3 4 5 కొంచెం చాలా చిన్న అయిపోతుంది షాప్. 1 2 3 తర్వాత ఈ గేట్, తర్వాత గిరి, తర్వాత గిరి 1 2 3 4 ఫస్ట్ అదే ఈ బ్లాక్ అయిపోయింది. కొంచెం కింద వెళ్ళి పెద్ద చేయకూడదు. అదే గింతనే చేసినాను అంటే అన్ని షాపులు సేమ్ చేయాలి కాబట్టి నేను ఇదే కొట్టేస్తాను. పైన ఓపెన్ ఉంచుతున్నా గైస్, ఎందుకంటే నాకు మూయాలని లేదు. నేను కూడా విలేజర్స్ని పెట్టేస్తా గైస్, వాళ్ళు చూసుకుంటారు. ఐటమ్ ఫ్రేమ్స్ పెట్టాలి ఫస్ట్. దీంట్లో చాలా వస్తువులు తెస్తాలేండి గైస్. కొంచెం ఫాస్ట్ గైస్, ఎందుకు అనిపిస్తుంటే ఎంట్రీలో మొత్తం ఎందుకున్నాయి. చలో యాదే ఇంకొకరు ఉంది వీడ పెట్టేసిన ఏమైంది మొత్తం
ఒకటి ఫుడ్ షాపు, అన్ని షాపులు చేస్తా గైస్, చెప్తున్నారా, అన్నీ చేస్తా. మూడు రావట్లే గైస్, 4 షాప్ చాలా అనిపిస్తుంది. గీడ ఒక షాపు, మధ్యలో ఒక షాప్ చేస్తారు అంతే. ఇది బుక్ షాపు, అది నేను చదవను. ఇది ఫుడ్ షాపు, గీడ ఏమైనా చంపడానికి, కూరగాయలు కట్ చేయడానికి ఈ కత్తిలు నా దగ్గర ఉన్న సాడ్ని అమ్మడానికి, చెట్లు కోయడానికి ఈడ ఎక్స్ షాపు, ఇది ఎక్స్ పికాక్స్ 2. ఇక మధ్యలో ఏం పెట్టాలి, మన ఇంటికి కావాల్సిన అన్ని వస్తువులకి వర్షం ఒకటి వర్షం 5 బ్లాక్స్ ముందుగా కింద చూస్తే నాకేం అనిపిస్తలేదు. 1 2 3 4 5. గైస్, ఈ వీడియోకి ఇంత చాలు గైస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, బై బై. థ్యాంక్ యూ.